మీకైతే మా అమ్మ ఆస్తి చూపిస్తాను. ఫస్ట్ అయితే మల్లెపూలను స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ మా అమ్మ ఆస్తులు అనమాట. ఫస్ట్ అయితే మల్లెపూలు ఇప్పుడే స్టార్టింగ్ మొక్కలేస్తున్నాయి. స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కనకాంబరాలు. ఇవి ఎండాకాలం కాబట్టి కొంచెం కొంచెం వాడిపోయినాయి అనమాట. చూడండి మల్లె మొక్కలు ఎంత అందంగా ఉన్నాయి. మంచిగా వస్తాయి మల్లెపూలు, గుండె మల్లెపూలు అనమాట. ఇవి కొమ్మ కనకాంబరాలు. ఇది నిమ్మ చెట్టు వేసింది. ఇవన్నీ ఇవే కనకాంబరాల చెట్లే వేస్తుంది సైడు. ఇవేం చెట్లు అంటే కనిపిస్తున్నాయి కదా, గుగ్గులు ఉడకబెట్టుకుంటాం కదా, అలసంద గుగ్గుళ్ళు అవన్నమాట. ఇది ఇంకొమ్మంతా అదే. తర్వాత జామ చెట్టు చూడండి, నార్మల్గా పోతే ఇలా కనిపిస్తుందా చూడండి, నిండా కాయలు, మొత్తం ఎక్కడ చూసినా కాయలే ఉంది మొత్తం. తర్వాత అయితే నెక్స్ట్ మందారం. ఈ మందారం అయితే నా కోసం వేసింది, ఎందుకంటే నేను తలగా పెట్టుకోను. మందారం పూలు, మందారం ఆకులు ఇవన్నీ తలగా పెట్టుకోను, ఎవరినో అడగడం ఎందుకు అని చెప్పి నా కోసం అయితే చేలో వేసింది మా అమ్మ. ఇది కూడా ఉండుమల్లి చెట్టే. ఇది నీళ్ళలో ఉండబట్టి పూలు అసలు కాయల, అందుకని దీన్ని పక్కన తీసి పక్కన వేస్తాను అనమాట. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు అరటికాయలు చూద్దాం. చూడండి ఎలా కాస్తాయి అరటికాయలు, పెద్దగా. ఇట్లా అమృత పాని, ఇవి చక్కెర పాని అరటికాయలు అన్నమాట. కనిపిస్తున్నాయా? గాలికి అసలు అన్నీ అడ్డం వచ్చేస్తున్నాయి. గాలి అయితే అసలు ఏమన్నా తాగుతుందా? ఇది పల్లెటూరులో ఇట్టుంటుంది చల్లగా గాలి. అరటికాయలు ఇవన్నీ అరటి చెట్లే, చాలా ఉన్నాయి. మొన్న మా నాన్న కోసుకొచ్చిండు, అవి అయితే అయిపోయినాయి అన్నమాట. ఇంకా ఉన్నాయి కొన్ని. చూడండి జామకాయలు నిండగా పోత వేసుకున్నాం, అన్నీ మొగలే చూస్తున్నారు కదా. ఇదంతా బర్లికి గిటిగింది. ఎవరో నా సైజు వస్తుండ్రు. ఇక ఫస్ట్ బొప్పాయి కాయలు చూడండి, ఎన్ని బొప్పాయి కాయలు కదా. ఆఫీసులో హైదరాబాద్లో ఉంటే అన్నీ కేజీ 70 రూపాయలు చెప్పిండు. ఇప్పుడు 60, 30 కాయలు దాకా ఉంటాయి. 30-70 వస్తాయి. అంటే నీ ఫ్యూచర్ మామిడికాయలు, ఫ్యూచర్లో కలిసి మామిడికాయలు. రీసెంట్గా మా అమ్మ మామిడి చెట్టు వేసింది. ఇది అంతకుముందు వేసిన అన్నమాట, పెద్ద చెట్టు. ఇదేమో బేర్ చెట్టు, ఇదో జామ చెట్టు మీద కళ్ళిచ్చాము బేర్ చెట్టు. ఇవి ఊరికే సోక్కి మామూలుగా పెళ్ళిళ్ళు అప్పుడు పెళ్ళి కూతుర్లకి వాళ్ళకి జడకేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 2 హెయిర్ స్టైల్స్ ఉన్నాయి కదా, వాటికి ఒకసారి నేను మీకు వేసి చూపిస్తాను కొద్ది రోజుల తర్వాత. అంటే ఇప్పుడు ఇంకా ఉన్నాయి కాబట్టి. ఇది బంతి చెట్టు, ఇప్పుడైతే ప్రజెంట్ పూలు కాయలేదు. ఇగో చామంతి చెట్లు, చాలా రకాల చామంతి చెట్లు కూడా ఉన్నాయి, అంటే డిఫరెంట్ కలర్స్ అన్నీ. ఇవన్నీ పూలు కాసినప్పుడు చూపిస్తాను మీకు ఇంకోసారి. ఇవన్నీ అరటికలు ఇంకా వేస్తూనే ఉన్నాయి, కొన్ని కట్టేసుకుంటూ ఉండాలి. నువ్వు కానీవా, కొత్త అరటికాయలు కాస్తున్నాయి. లేవు కుంకుడుకాయలా? ఇప్పుడైతే మనం ఇదంతా గిరింగిలు బర్రెలకి. వంకాయలు, ఇదైతే వంకాయ కాయ కాసింది, ఇది వంకాయ పోతుంది అన్నమాట. ఈ బీరకాయలు లేదు, మస్తు కాయలేదు ఒకటి కూడానా. చూపొద్దాం అనుకుంటేనా ఇంట్లో బీరకాయలు. ఈ బీరకాయలు ఇది పెద్ద చిన్నది, ఇంకా కాస్తాయి. మామూలుగా అయితే చాలా కాస్తాయి, ఎక్కువగానే. కానీ ప్రజెంట్ అయితే బీరకాయలు లేవు, ఇప్పుడు పోత వేస్తుంది. ఇవన్నీ గిడిగింజలు అల్లుకోబోతుంది స్వరం. ఇదిగోండి ఫస్ట్ మిరప చెట్లు ఎండిపోయి వేసిన వాళ్ళది. ఇదిగోండి మిరపకాయలు. ఇది గెనిసే, ఇప్పుడు తవ్వాలి గెనిసి గెట్లు. ఊర్లు మేస్తున్నాయి. ఇదన్నమాట మా ఊరు.